ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన మొదలెట్టి వారు పరిపాలించే కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీల విషయమై వారి నాలుక మడతపడుతున్న విధానాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ఎందుకు మడతపడుతుంది నారా చంద్రబాబు నాయుడు గారి నాలుక అంటే ఇది మొదటిసారా లేకపోతే గతంలో కూడా ఇలాగే జరిగిందా అని మనం పరిశీలిస్తే అమ్మ బాబోయ్ బాబు గారని అమ్మ బాబు గారు అని ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. వారు ప్రధానంగా 50 రోజులు పరిపాలించిన తదుపరి అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ వారిచ్చిన హామీలు చూస్తే ఆయనకు భయం వేస్తున్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు వారు ఇస్తున్న హామీలు అమలుపరచలేరని అవి అమలుకు సాధ్యం కావని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాలాంటి వాళ్ళందరూ చెప్తున్నప్పుడు మీలాంటి పాత్రికేయ మిత్రులు వారిని అడిగారు, వైఎస్ఆర్ వాళ్ళు అమలుకు సాధ్యం కావంటున్నారండి, మీరు ఎలా దీన్ని అమలుపరచగలుగుతారని నారా చంద్రబాబు నాయుడు గారిని పాత్రికేయ మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగినప్పుడు నాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, నేను చేసి చూపిస్తాను, సంపదను ఎలా సృష్టించాలో నాకు అపారమైన అనుభవం ఉంది కాబట్టి నేను ఇచ్చిన హామీలన్నిటినీ అమలుపరుస్తానని అన్నారు. ఆ సందర్భంలోనే మళ్ళీ విలేకరులు ఏమని ప్రశ్నించారంటే, మీరే కదా 1 నెల 2 నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో మరో శ్రీలంక కాబోతుంది ఆంధ్రప్రదేశ్, మరో సోమాలియా కాబోతుంది ఆంధ్రప్రదేశ్, ఈయనిచ్చే అనగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం నాశనం అవుతుందని నారా చంద్రబాబు నాయుడు గారే అన్న విషయాన్ని వారు జ్ఞాపకం చేశారు. మీరే అన్నారు కదా సంక్షేమ పథకాలని వృధా అని, సంక్షేమ పథకాలు ఏవి అవసరం లేదని, మళ్ళీ మీరే ఇప్పుడు సూపర్ 6 పేరుతో ఈ పథకాలన్నీ మీరు అనౌన్స్ చేశారు, ఇవి సాధ్యం కావని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటున్నారు అన్నప్పుడు నేను చేసి చూపిస్తానని ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మాటిచ్చారు. నిజంగా మాకు ఆనందం కలిగింది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అంతా అమలు పరిస్తే చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. 50 రోజుల పాటు ఎదురు చూసాం. ఇప్పటికే ఇసుక పాలసీని ఏ విధంగా కప్పదాటు వ్యవహారంతో చేశారో మనం చూసాం. మద్యం పాలసీని ఏ విధంగా చేస్తున్నారో చూసాం. తల్లికి వందనం దగ్గరికి వచ్చేసరికి ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూస్తున్నాం. ఆ రోజు తల్లికి వందనం అమ్మఒడికి కాపీ రాష్ట్ర ప్రజలకు కాదు దేశ ప్రజలకు అందరికీ తెలిసిన సత్యమే. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని ప్రతి అమ్మకు 15,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి అమలు పరిస్తే దానికి బదులుగా పోటీగా నేను తల్లికి వందనం ఇస్తాను, ఆయన ఒక తల్లికి ఇచ్చాడు, నేను అలా కాదు ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి చదువుకునే ప్రతి పిల్లవాడికి నేను 15,000 రూపాయలు ఇస్తాను అని ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేశారు. దాన్ని అమ్మలు అక్కలు నమ్మారు. చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు పెరిగినాయి. అదే కాదు చాలా హామీలు ఇచ్చారు. రైతులకు ఇచ్చిన హామీల గురించి మనం మాట్లాడదాము, ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడదాము, అనేకమైన హామీలు ఏవేవైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరుతో ఇచ్చారో వాటి గురించి మాట్లాడదాం. ముందు తల్లికి వందనం మీద ఏ విధంగా వారు దాటవేత ధోరణి అమలు పరుస్తున్నారో చూద్దాం. ఇకపోతే నిన్న ఢిల్లీలో ఒక ప్రకటన చేశారు వారు. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రయాణం మొత్తాన్ని మనం గమనిస్తే ఎన్నికల హామీలప్పుడు ఒకలాగా, ఎన్నికలకు ముందు ఓట్లు అడిగేటప్పుడు ప్రజల యొక్క ఓటుని అడిగేటప్పుడు ఒకలాగా, ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మరోలాగా ప్రవర్తిస్తాడు అని చెప్పడానికి ఉదాహరణకు నేను కొన్ని సంఘటనలు చెప్తాను. వారు ఈ 50 రోజుల కాలంలోనే 2 రకాలుగా ఎలా మాట్లాడాడో ఉదాహరణగా మీకు చెబుతాను. ఇది ఆన్ రికార్డే. నేనే సొంత కవిత్వాలు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పదు, చెప్పకూడదు కూడా. ప్రజలకు మేము జవాబుదారీతనంగా 40% ఓట్లను సాధించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓట్లను గెయిన్ చేసిన మాకు బాధ్యత ఉంది.
మేము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రవర్తించాలి. మీరు చేస్తున్న ప్రతి తప్పుని ఎత్తి చూపించటమే ప్రతిపక్షంగా మా బాధ్యత. ఆ బాధ్యతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరం మేము ఇలా ప్రశ్నిస్తూనే ఉంటాం, మీ వెనక పడుతూనే ఉంటాం. మీరు ఏమన్నారు? 15,000 కోట్ల రూపాయలు కేంద్రం రాజధాని నిర్మాణం కోసం అప్పుగా ఇస్తామంటే దాన్ని సాయం కింద, గ్రాంట్ కింద మీరు అనౌన్స్ చేశారు, సంబరాలు చేశారు. మేము అప్పుడే వెంటనే స్పందించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? మీరు అప్పుడే సంబరాలు చేసుకోవద్దు, అది ఒక్కటే కాదు, రాజధాని నిర్మాణం మాత్రమే కాదు, దాంట్లో పోలవరం ఉంది, పోలవరం నిర్మాణానికి కావాల్సిన నిధులను మనం సాధించుకోవాలి. అలాగనే విద్యుత్ బకాయిలు ఉన్నాయి విభజన హామీలో. అలాగే తెలంగాణ రాష్ట్రంతో ఆస్తుల పంపకాల విషయంలో కూడా ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా మీరు ఎక్కువ దృష్టి పెట్టండి, ఎందుకంటే మీరు నెంబర్ 2 కాబట్టి. ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ గారి తర్వాత, నేను చెప్పట్లేదండి, వాళ్ళ పత్రికల్లో వచ్చిన వాటిని నేను చెబుతున్నా, మోడీ గారి తర్వాత అత్యంత ప్రభావశీలి, అత్యంత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఇన్ దిస్ కంట్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అది జగమెరిగిన సత్యం. నిజంగా కూడా మోడీ గారి ప్రభుత్వం నిలబడాలి అని అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు నితీష్ కుమార్ గారు ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తేనే నిలబడుతుంది. ఇది జగమెరిగిన సత్యం. అలాంటి పవర్ఫుల్ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉండినప్పుడు రాష్ట్రానికి హక్కుగా తీసుకురావాల్సిన పోలవరం నిధులైనా, మరి రైల్వే జోన్ అయినా, స్టీల్ ఫ్యాక్టరీ అయినా, పోర్టు అయినా, రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులను అయినా, రెవెన్యూ డెఫిసిట్ అయినా సాధించుకోవడంలో ఇంక భయమేముంది? ఖచ్చితంగా ఆయన సాధించాల్సిందే, సాధించి తీరాల్సిందే. నీతి ఆయోగ్ మీటింగ్లో మాత్రం డిఫరెంట్గా మాట్లాడాడు. 15,000 కోట్లు ఇచ్చినప్పుడేమో ఏమేమన్నాడు? ఆక్సిజన్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి, అద్భుతమైన వరం అంటూ వాళ్ళని పొగిడిందే పొగడతాం చేశారు. ఇప్పుడేమంటున్నాడు? నీతి ఆయోగ్లో మీటింగ్కి వెళ్ళిన చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మాట్లాడారు. వారు ఏమన్నారు? నిన్న ఏమీ ప్రత్యేకంగా ఇవ్వలేదు, కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు, కేవలం విభజన హామీలో ఉన్న అంశాలు మాత్రమే ఇచ్చారని అన్నాడు. అక్కడ అనుమానం వస్తుంది. అంటే భవిష్యత్తులో చేయబోయే మోసాలకు లేదా హామీలను తీసి దొంగలో తొక్కటానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ తయారు చేస్తున్నారా నారా చంద్రబాబు నాయుడు గారని నీతి ఆయోగ్ మీటింగ్ చూసిన తర్వాత అనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసిన రోజే మేము హెచ్చరించాం, మీరు తొందరపడి సంబరాలు చేసుకోవద్దు. ఆ ఒక్క పనే కాదు, ఇంకా చాలా పనులు మీరు సాధించాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా మీకు నేను గుర్తు చేయాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ గుర్తు చేయాలి. ప్రత్యేక హోదాని సాధించుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలప్పుడు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వారు చెప్పిన హామీలన్నీ ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేశారు. 2024 ఎన్నికలలో ఏ హామీలు అయితే చెప్పారో 2014లో హామీలే చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తదుపరి రాజధాని నిర్మాణం జరగలేదు, పూర్తి కాలేదు, పోలవరం నిర్మాణం పూర్తి కాలేదు, రైల్వే జోన్ రాలేదు, లేకపోతే రామాయపట్నం పోర్టు గురించి మర్చిపోయారు, స్టీల్ ఫ్యాక్టరీ గురించి పూర్తిగా మర్చిపోయారు, ప్రత్యేక ప్రాంతాలకు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక సహాయం సంబంధించిన హామీలు అమలుపరచలేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? నేనున్నాను ఇప్పుడు, ఎన్నికలప్పుడు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, అయ్యా మేము నారా చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళ క్యాడర్తో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఇలాగే క్యాడర్ కొంతమంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రతి హామీకి నేను బాధ్యుడని చెప్పారు. ఇప్పుడు వారు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. వారు కూడా దీని మీద స్పందించమని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు, ఒక ఉప ముఖ్యమంత్రి గారు, మీ ఇద్దరు కలిసి, మోడీ గారు ముగ్గురు కలిసి ఇచ్చిన హామీల విషయంలో ఈ విధమైన మార్పులు చేర్పులు జరుగుతున్నప్పుడు నిన్న వారు ఏమన్నారు? అసెంబ్లీలో ఏం మాట్లాడారు? సూపర్ 6 గురించి ఏం మాట్లాడారు? ఆయనే చెప్పారు, ఎన్నికల హామీలను ఇచ్చేటప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇది నేను మాటిస్తున్నాను, రేపు ఎన్నికలు అయిన తర్వాత నేను అధికారంలోకి వస్తే చేయగలుగుతానా లేనా అని తర్కం చేసుకుని ఆయనకున్న సమూహంతో లేదా ఆయన ఆర్థిక మేధావులందరిని కూర్చోబెట్టుకుని ఒక క్రియాశీలకమైన నిర్మాణాత్మకమైన చర్చ చేసుకుని వాళ్ళు ఎన్నికల హామీలు ఇస్తారు.
సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా అదే చేస్తుంది. ఈ ఇచ్చిన సూపర్ 6 అమలు పరచలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు చెప్తుంటే అమలు పరిచి తీరుతాను, నాది నాది గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు గారు, వారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీలో ఏం చెప్పారు? ఆ సూపర్ 6 చూస్తుంటే నాకు భయం వేస్తుంది అన్నాడు. ఎంత దారుణమైన స్టేట్మెంట్! ఒక 40 సంవత్సరాల పైచీలకు అనుభవం కలిగిన ఒక రాజకీయ సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఏ సూపర్ 6 చెప్పి మీరు అధికారంలోకి వచ్చారో, ఏ సూపర్ 6 అమలు పరుస్తాను, నాది గ్యారంటీ అని మీరు మాటిచ్చారో, ఏ సూపర్ 6ను చూసి అమాయకులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారో, ఆ సూపర్ 6 చూస్తే మీకు భయం వేస్తుంది అని మీరు స్టేట్మెంట్ ఇచ్చారంటే మిమ్మల్ని మేము ఏమనాలి? ఇప్పుడు నమ్మక ద్రోహం చేశారనాలా? ఏరు దాటాక తెప్పను తగలబెట్టిన సంధానంగా ఉంది మీ పరిపాలన అని చెప్పానాలా? మీ నాలుక మడతపడుతుందని చెప్పానాలా? లేదా సహజ సిద్ధంగానే ఎన్నికలకు ఒక చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో చంద్రబాబు నాయుడు గారు ఆటోమేటిక్గా వస్తారని గత చరిత్రని పునరావృతం చేశారని మేము భావించాలని ఈ రోజున మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఏమైనా తన జేబుల్లోంచి తెస్తున్నాడా? మేమిచ్చే కూడా ప్రజలకు మేమిచ్చే తీరుతాము, ఖచ్చితంగా అమలు పరిచి తీరుస్తాము, సంపదను సృష్టించే ఆలోచనలు నా దగ్గర చాలా ఉన్నాయి. సంపదను ఆంధ్ర రాష్ట్రానికి, రాష్ట్ర ఖజానాకు సంపద ఎలా సృష్టించాలో నా బుర్ర నిండా బొచ్చడన్ని ఆలోచనలు ఉన్నాయి, నాకు అనుభవం ఉంది, నేను నా ఆర్థిక నిపుణుని అని వారు చెప్పుకొని అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ హామీలన్నీ గోవిందా. ఉచిత ఇసుక గోవిందా, తల్లి వందనం గోవిందా, ఖరీఫ్ సీజన్ మొదలైంది, రైతులకు ఇస్తానన్న రైతుల సాయం గోవిందా, బిడ్డలకు ఇచ్చే స్కూల్ కిట్లకు సంబంధించి ఈ రోజు వరకు ఇంకా స్కూళ్ళలోకి అందలేదు, అవి గోవిందా. కానీ ఒక్కటి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం అమలు పరుస్తున్నారు, దాని పేరే రెడ్ బుక్. ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ఇచ్చిన హామీలేమో పోయినాయి, బంగాళాఖాతంలో కలిసిపోయినాయి. కానీ వారి కుమారుడు కనుక అమలు పరుస్తున్న ఏకైక ఖచ్చితమైన పథకం, ఈ ఆంధ్ర రాష్ట్రానికి దక్కిన బహుమతి ఏంది అని అంటే రెడ్ బుక్ రాజ్యాంగం. అది అమలు పరచడానికే వారు తెలుగుదేశం పార్టీ వారు, జనసేన పార్టీ వారు, బీజేపీ వారు అధికారంలోకి వచ్చారు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటో తెలుసా మిత్రులారా? పక్కవాడిని కొట్టడం, పక్కవాడిని దౌర్జన్యంగా బజారుకి ఇడ్చడం, ఒక ఆర్మీ జవాన్ లాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క ఇళ్లను అన్యాయంగా కూల్చివేయటం, ఒక రాష్ట్ర పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయాన్ని తెల్లవారుజామున రాజ్యాంగానికి వ్యతిరేకంగా, కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా కూల్చివేయటం, ఓ మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క రక్షణని అవహేళనగా మాట్లాడటం, వారి ఇంటి చుట్టూరా అల్లరి మోకలను పంపించి అల్లరి చేయించటం, ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వారి చెల్లెల్ని ఉసిగొల్పటం, ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్గా ఎదుర్కోవటానికి వారి శక్తి సరిపోక ఇలాంటి అడ్డదారులను వారు తొక్కుతూ ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున ఎలా దాడులు చేయగలుగుతారు అనంటే, ఉదాహరణకు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోహిత్ రెడ్డి గారు స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగిన గొడవలో పూర్తిగా అన్యాయంగా ఇరికిచ్చేశారు మోహిత్ రెడ్డి గారిని. 37వ అభ్యర్థిగా ఉన్న ఆయన్ను బెంగళూరు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి అవమానకరంగా పక్క రాష్ట్ర పోలీసుల ముందు మన నాయకులను అవమానపరుస్తూ ఓ పెద్ద డ్రామా క్రియేట్ చేసి ఏదో నేరం ఘోరం చేసినట్లుగా ఆయన పట్టుకొచ్చి అవమానపరిచారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినవాడు, తొలిసారిగా పోటీ చేసినవాడు, ఎంతో ఉన్నతమైన చదువులను విదేశాల్లో చదువుకున్నవాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లాంటి ఒక సామాజిక సేవకుడి యొక్క కుమారుడు, అలాంటి అతన్ని అంత భయభ్రాంతులు చేయాలని ప్రయత్నం చేస్తారా? ఇలా భయపెట్టడం మీ వల్ల అవుతుందా? అలా జరుగుతుందా?
నోటీసులు ఇవ్వడానికి బెంగళూరు వెళ్ళారట. ఎంత విచిత్రంగా అంటే కేవలం ఒక పక్క చెరుడి భాస్కర్ రెడ్డి గారిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, అంటే ఈ పార్టీలో ప్రముఖంగా ప్రజలతో మద్దతుతో, ప్రజల యొక్క అభినందనలతో, ప్రజల యొక్క సహకారంతో 6 సార్లు 7 సార్లు శాసనసభకు పార్లమెంటుకు ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులను ఈ విధంగా అవహేళన చేస్తారా? ఇందుకేనా మీకు ఇచ్చింది అధికారం? ఇదేనా మీ రెడ్ బుక్ రాజ్యాంగం? ఆస్తులు ధ్వంసం చేయమని ఇచ్చిందా మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం? అన్యాయంగా కేసులు పెట్టి ఇరికించమని చెప్పిందా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం? ఇందుకేనా రాజ్యాధికారాన్ని మీరు కోరుకుంది? కక్షలు, కార్పణ్యాలు, దౌర్జన్యాలు, కఠినమైన వైఖరి, దొంగ కేసులు, రౌడీయిజం, గూండాయిజం, విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపటం ఆంధ్ర రాష్ట్రం శోకిస్తుందని చెప్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున ఎందుకు ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చామని ఈ హత్యలు, మానభంగాలు, దోపిడీలు, దౌర్జన్యాలు చూసి బాధపడుతుంది. మీరు చేస్తున్న రాజకీయ దాడి, భౌతిక దాడులు, రాజ్యాంగాన్ని మీ చేతిలోకి తీసుకొని మీరు చేస్తున్న ప్రతి విచక్షణారహితమైన ప్రతి చర్యని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకునే ఉంటారు. ఇది ఈరోజు మీరేది వచ్చిన 50 రోజులకే మీరు ఇంత విధ్వంసకాండని మీరు ధ్వంస రచన చేశారు కదా ఆంధ్ర రాష్ట్రంలో. ఇది చరిత్రలో మిగిలిపోయింది అంటున్నాం. ఓ పక్కనేమో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కోల్చడం కోసం దుర్వినియోగపరుస్తూ, అధికార దుర్వినియోగం చేస్తూ, ఇంకో పక్క మీరు అధికారంలోకి వచ్చిన కారణమైన సూపర్ 6 అనే హామీలనేమో ధ్వంసం చేయటం, దాన్నేమో అమలుపరచకపోవటం, అన్ని ధ్వంసాలే. ఒక్క మాట మీద కూడా నిలబడిన దాఖలాలు లేవు. నేను అడుగుతాను, వైఎస్ఆర్ అంటే మనకి కొన్ని సంస్కరణలు గుర్తొస్తాయి, ఒక స్వర్ణ యుగం గుర్తొస్తుంది, ఒక సంక్షేమ సారథి గుర్తొస్తాడు, ఒక పార్టీలకు అతీతమైన పరిపాలన ఎలా చేయొచ్చో వైఎస్ఆర్ గారు చేసి చూపించాడు. మహానుభావులు చనిపోయి దేవుడయ్యాడు. వైఎస్ జగన్మోహన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే సంక్షేమం గుర్తొస్తుంది, సామాజిక న్యాయం గుర్తొస్తుంది, కటిక పేదవాడికి కూడా రాజ్యాంగపరమైన హక్కులు వస్తాయని గుర్తొస్తుంది, ప్రతి గ్రామ స్వరాజ్యం గుర్తొస్తుంది, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి మన కళ్ళ ముందే కనపడుతుంది. సచివాలయం కావచ్చు, ఆర్బీకే సెంటర్ కావచ్చు, బల్క్ మిల్క్ సెంటర్ కావచ్చు, డిజిటల్ లైబ్రరీ కావచ్చు, అలాంటి కన్స్ట్రక్షన్స్ ఎన్నో చేశాడు ఆయన. ఏ ఒక్క రోజు కూడా అధికార దుర్వినియోగం జరగలేదు. అనేక పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పంలోనే కొన్ని పథకాలు మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి చిన్న పిల్లవాడిని అడిగినా నాకు అమ్మఒడి వచ్చింది, లేకపోతే నాకు గోరుముద్ద వచ్చింది, లేకపోతే మా నాన్నకి రైతు భరోసా వచ్చింది, మా అమ్మకి చేయూత వచ్చింది, మా అక్కకి ఫీజు రింబర్స్మెంట్ వచ్చిందని చెప్పుకుంటాడు. మరి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పడంలోనే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి గుర్తొస్తున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం. ఏమి గుర్తొస్తాయి అని చెప్పమంటారా మిత్రులారా? ఎన్నికల హామీలు దొంగగా ఫేక్ హామీలు ఎలా ఇవ్వచ్చు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి ఎలా రావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలన్నిటినీ నేను అమలుపరచలేను ఎందుకంటే ఆర్థికంగా దివాళా తీసింది రాష్ట్రం అని చెప్పి తప్పించుకోవచ్చని ఈ రోజున గుర్తు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని మాత్రం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు చేస్తున్న ప్రతి హింసకు మీరే జవాబుదారీ, మీరు చేస్తున్న ప్రతి రాజకీయ దుర్వినియోగానికి, రాజకీయ కక్ష సాధింపు వ్యవహార శైలికి మీరే జవాబుదారీ. మీరు అసెంబ్లీ సాక్షిగా మంచి మాటలు చెబుతున్నారు, నేను విన్నాం. ఎవరు కూడా దుడుకు చర్యలు చేయొద్దు, ఎవరు మీ పరిధిలో మీ నియోజకవర్గాల పరిధిలో ఎక్కడ కూడా దాడులు చేయొద్దు అని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నిన్న సెషన్లో కూడా మాట్లాడారు. ఆనందపడ్డాం. ఓ బాబు గారు చెప్పారు కాబట్టి అందరూ అలాగే చేస్తారు. వారు అక్కడ చెప్పిన రోజే విశాఖపట్నంలోనో విజయనగరంలోనో ఒక ఆర్మీ జవాన్కి సంబంధించిన భవనం కూల్చివేయబడింది. పోయిన సెషన్లో ఆయన మాట్లాడిన ఉదయం 10 గంటలకు వారు మాట్లాడారు అసెంబ్లీలో, తెల్లవారుజామున 5 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కూల్చివేయబడింది. అంటే అసెంబ్లీ సాక్ష్యంగా వారు మాట్లాడుతున్న మాటలకు ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి చర్యలకు పొంతన లేదని, అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచానికి ఒకలాగా కనపడుతూ పరిపాలనలో ఇంకో విధంగా ఉంటున్నారని చెబుతూ మార్చుకోవాల్సిన అంశాలను వారికి గుర్తు చేస్తూ మరి మిమ్మల్ని ప్రశ్నించే స్వరాలు కేసుల ద్వారానో హత్యల ద్వారానో దాడుల ద్వారానో ఆగవని అవి ప్రశ్నిస్తూనే ఉంటాయని, మీ యొక్క హామీలు మీరు అమలుపరిచిన దాకా మేమేమి కన్ఫ్యూజ్ చేయట్లేదు. మీరు చెప్పిన
సూపర్ 6 హామీలు మీరు అమలుపరిచి తీరాల్సిందే. అమలుపరచకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మారుమూల ప్రాంతాల నుంచి రాజధాని వరకు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాయని చెప్తూ సెలవు తీసుకుంటున్నారు.